హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే మీ అందరికీ తెలుసో లేదో, ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంక్షేమ రంగం పైన ఖర్చు పెడుతూ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న దేశం భారతదేశం. మనందరికీ తెలిసిందే, ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మొట్టమొదటి లక్ష్యమైన 2030 నాటికి ఏ రూపంలో కూడా పేదరికాన్ని లేకుండా చేయాలి అనే లక్ష్యంలో ప్రపంచం మొత్తం మన దేశాన్ని చూస్తుంది. ఎందుకంటే మన దేశంలో పేదరికం స్థాయి మనం పరిశీలిస్తే 68వ రౌండ్ సర్వే ప్రకారం 21.9% ఉంటే, రంగరాజన్ కమిటీ ప్రకారం 29.8% పేదరికం భారతదేశంలో ఉన్నది. మరి ఎంతమంది పేదలు అంటున్నారు? నిజమేనా? అసలు ఎలా పేదరికాన్ని కొలుస్తారు? అసలు ఎవరు ఈ పేదలు? మరి ప్రభుత్వం ఎంత సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది కదా, అసలు నిజంగా ఈ పథకాలన్నీ కూడా నిజమైన పేదలకే అందుతున్నాయా? మరి నిజంగా పేదలకు అందితే ఎప్పుడూ కూడా ఈ పేదరికం స్థాయి ఇంతే ఎందుకు ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించారా? ఒక్కసారి చూడండి, పేదరికాన్ని ఎలా కనుక్కుంటారు, ఏ విధంగా లెక్కిస్తారంటే హెడ్ కౌంట్ రేషియో అనే ఒక పద్ధతిలో లెక్కిస్తారు. సాధారణంగా వార్షిక ఆదాయం, ఇన్కమ్ అంటాం, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు మనకి తహసీల్దార్ ఆఫీస్లో. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మనం పరిశీలిస్తే 60,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉండేది, ఇప్పుడు 83,000 రూపాయలకి పెరిగింది ఈ యొక్క సూచిక. మరి పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉండేది 1,08,000. అంటే ఒక కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 83,000 కంటే తక్కువ ఉంటే, అంటే నెలకి ఆ కుటుంబ ఆదాయం 7,000 కంటే తక్కువ ఉంటే ఆ యొక్క కుటుంబం పేదరికంలో ఉన్నట్టు. అలాగే పట్టణాల్లోకి వచ్చేసరికి నెలకి 9,000, 1,08,000 రూపాయల కంటే తక్కువ ఉంటే ఆ యొక్క కుటుంబం పేదరికంలో ఉన్నట్టు. మరి ఒక్కసారి మనం పరిశీలిస్తే దీన్నే ఎంపీసీ, మంత్లీ పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, తలసరి నెలవారీ వినియోగించే వ్యయం. ఆ కుటుంబం తలసరి నెలవారీ ఎంత వినియోగిస్తుంది అనే దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 859 రూపాయలు కూడా వినియోగించలేని వారు బీపీఎల్లో ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో 1,000 రూపాయలు కూడా వినియోగించలేని వారు బీపీఎల్ పరిధిలో ఉంటారు, వినియోగించేవారు ఏపీఎల్లో ఉంటారు. ఇదే పావర్టీ లైన్ అంటాం, తలసరి నెలవారీ వినియోగ వ్యయం. ఒక్కసారి మీరు గమనించండి, అసలు భారతదేశంలో ఎంత పేదరికం నిజంగా ఉందా? మరి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ సంక్షేమ రంగంకే మనం ఖర్చు పెట్టేటప్పుడు 9వ ప్రణాళిక నుంచి మనం సాంఘిక సంక్షేమానికే 30% పైగా నిధులు కేటాయిస్తుంటే ఇంకా పేదరికం పెరిగిపోతుందే. నా ఎనాలిసిస్ ప్రకారం చెప్తాను, గుర్తుంచుకోండి. భారతదేశంలో నిజమైన అర్హులకి పేదలని గుర్తించే పద్ధతులు లేకపోవడం, రాజకీయ పరమైన కోణంలో నిజమైన పేదలను గుర్తించే పద్ధతులు సరిగా లేకపోవడం, అనర్హులు అందరూ కూడా ఈ యొక్క సంక్షేమ ఫలితాలని, ఈ సంక్షేమ ఫలాల్ని అందుకుంటున్నారు. ఈరోజు ఒక గ్రామం తీసుకోండి సార్, ఒక గ్రామమే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ గ్రామంలో సాధారణంగా 500 కుటుంబాలు ఉంటే, 500 కుటుంబాలు ఉంటే ఏం జరుగుతుందంటే, నిజమైన పేదలు అంటే ఒక కుటుంబం 7,000 కూడా సంపాదించలేనిది మహా అయితే ఉన్నవి వాస్తవంగా 20 నుంచి 50 కుటుంబాలకి అంతకంటే ఎక్కువ ఉండవు. మరి ఇలా దేశంలో ఉండే 6,50,000 పైగా గ్రామాల్లో మనం పరిశీలిస్తే ప్రతి గ్రామంలో ఈ 20 నుంచి 50 కుటుంబాలే ఈ యొక్క 7,000 రూపాయల కంటే తక్కువ ఆదాయంలో ఉంటాయి, అంతకు మించి ఉండవు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక గ్రామాన్ని మీరు తీసుకోండి, ఇక్కడ ఆ గ్రామంలో ఏదో నెలవారీ జీతం వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరి మొన్నటి వరకు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాళ్ళు కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లోకి వచ్చేసారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బీపీఎల్లోకి ఉండేవారు. అంటే ఇక్కడ మనం చెప్పిన 20-50 మంది తప్ప మిగిలిన 450 మంది పైగా బీపీఎల్ పరిధిలో ఉండేవారు. మరి బీపీఎల్ పరిధిలో ఉండేవారని మనం ఎలా గుర్తిస్తాం? తెల్ల రేషన్ కార్డు ఉంటే బీపీఎల్, పింక్ రేషన్ కార్డు ఉంటే అబవ్ పావర్టీ అని ఏపీఎల్, మరి బీపీఎల్ అంటే బిలో పావర్టీ అని వీడే పేదవాడు. అంటే భారతదేశంలో ఈరోజు ఒక సంవత్సరంలో ఖర్చు పెడుతున్న ఏదైతే సంక్షేమ నిధులు ఉన్నాయో ఈ 20 నుంచి 50 మందికి మాత్రమే వెళ్ళాలి, కానీ అది 450 మందికి వెళ్ళడం జరుగుతుంది. నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ నిజమైన అర్హులకి కానీ ఈ యొక్క భారతదేశంలో పెట్టిన సంక్షేమం అనేది ఆ వ్యక్తులకు మాత్రం వెళ్తే 3 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం అనేది ఉండదు. మరి ఎందుకు ఇంతవరకు కూడా వెళ్ళడం లేదు? మనం అనుకోవచ్చు, బీపీఎల్ కార్డు ఉంది కదా సార్,
ఈ బీపీఎల్ కార్డులో ఏదో బియ్యమే ఇస్తున్నారు, ఏదో కిరోసిన్ ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా ఆపేశారు, ఏదో పంచదార ఇస్తున్నారు, ఏదో కొంచెం కొంచెం పీడిఎస్ఏ కదా ఇస్తున్నారు అనుకోవచ్చు. అదే తప్పు. ఈ బీపీఎల్ లేకపోతే, ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, కానీ బీపీఎల్ కార్డు లేకపోతే ఎన్ని రకాల పథకాలకు దూరం అవుతున్నారు. ఈరోజు చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే ప్రతి పథకము బీపీఎల్కే లింకప్ అయి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ నుంచి, చేదోడు నుంచి, చేయూత నుంచి ఎన్ని రకాల పథకాలు దీనికి లింకప్ అయి ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్లో మీ పిల్లలకి ఈ యొక్క ఫీజు మినహాయింపు కావాలన్న ఈ బీపీఎల్ కార్డు ఉంటేనే ఉంటుంది. అందుకే ఒక గ్రామంలో సర్పంచ్కి బీపీఎల్ కార్డు, ఆ మండలంలో ఎంపీపీకి బీపీఎల్ కార్డు, ఆ గ్రామంలో 50 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి బీపీఎల్ కార్డు, ఒక గ్రామం తీసుకోండి, పట్టణం తీసుకోండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అని తప్ప మిగిలిన అందరూ బీపీఎల్ కార్డు. గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యేకి కూడా బీపీఎల్ కార్డు. మరి వాళ్ళు ఎందుకు స్వచ్ఛందంగా వదులుకోలేదంటే, ఏదో రేషన్ కార్డులో వచ్చే పీడిఎస్ బియ్యం కోసం కాదండి. ఎన్ని సంక్షేమ పథకాలు, ప్రతి విషయంలో కూడా విత్తనాల సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, బిందు సేద్యం ప్రాజెక్టులు, వ్యవసాయ పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఎన్నో రకాల ప్రోత్సాహకాలకి ఈ బీపీఎల్ కార్డు లింకప్ అవడం వల్ల ఎవరు కూడా ఈ బీపీఎల్ కార్డు నుంచి బయటకు రావడం లేదు. మరి మీరు అనుకోవచ్చు, సార్ స్థానిక తహసీల్దారు మరి గట్టిగా పట్టుకుంటే ఈ గ్రామంలో ఈ యొక్క 450 మందిని కూడా ఏరేయవచ్చు కదా, నిజమైన బీపీఎల్నే ఖచ్చితంగా ఉంచవచ్చు కాదని మీకు అనిపించవచ్చు. మరి ఎవరు చేస్తారు? ఇది భారతదేశంలో రాజకీయపరమైన ఆంక్షలు ఎక్కువ. ఏ రాజకీయ పార్టీ కూడా తన కూర్చున్న కొమ్మను తను నరుక్కోదు. ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్తలే సర్పంచు, ఎంపీపీలు, మరి అదేవిధంగా ఈ పెద్ద పెద్ద కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళే ఉంటారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ కార్యకర్తలే పొట్ట కొడుతుందా? కొట్టదు కదా. మరి ఆ కార్యకర్తలందరివి, ప్రతి గ్రామం సర్పంచ్ది, భూస్వాములవి బీపీఎల్ కార్డులు తీసివేస్తే వాళ్ళందరూ కూడా కూర్చొని ఊరుకుంటారా? అంత దమ్ము ఒక కలెక్టర్కి కానీ ఎంఆర్ఓకి కానీ ఉందా? అంత ఈ రాజకీయ నాయకులను దాడి చేసేంత దమ్ము ఉందా? సో అందుకే రాజకీయ పరంగా ఏ రాజకీయ నాయకులు కూడా గరిష్ట స్థాయిగా కేంద్రంలో నుంచి ఈ యొక్క రాష్ట్రం వరకు కూడా ఎవరు కూడా ఈ సాహసం చేయడం లేదు. నిజంగా నేను చెప్తున్నాను, ఒకటే గుర్తుంచుకోండి, భారతదేశంలో నిజంగా పేదరికం లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో పేదరికం లేకుండా చేయాలంటే 2 సంవత్సరాల్లో సక్సేనా కమిటీ 2008, హసీం కమిటీ 2009, గ్రామీణ ప్రాంతాల్లో సక్సేనా కమిటీ, హసీం కమిటీ, పట్టణ ప్రాంతాల్లో ఎవరు నిజమైన పేదలు, వాల్యూ యాడెడ్ అంటే ఇన్ అండ్ అవుట్, నిజమైన పేదలకి అర్హత కల్పించండి, పేదల కాని వాళ్ళని బయటికి పంపించండి అని కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాల ప్రకారమే చూస్తే భారతదేశంలో నిజమైన పేదలు ఎంతమంది ఉంటారండి? ఏ కుటుంబానికి ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో 7,000 రావడం లేదు. బయట కూలికి వెళ్ళినా సరే 300 రూపాయల కూలి వస్తుంది. వ్యవసాయ కార్యకలాపాలు, పనులు అవి కూడా లేని వాళ్ళు మాత్రమే నిజమైన పేదలు ఉంటారు. మిగతా వాళ్ళు ఎంతకు రావట్లేదండి 7,000 రూపాయలు. పట్టణాల్లో ఎవరికి రావట్లేదు, ఏ కుటుంబానికి రావట్లేదు 9,000 రూపాయలు. నిజంగా ఏరివేసినట్టయితే భారతదేశంలో అనుకున్నంత చెప్పిన పెద్ద పేదరికం అయితే ఏమీ లేదు. కానీ భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి సరి అయిన ప్రమాణాలు లేవు. మంత్లీ పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్రకారం నీ కుటుంబంలో నెలవారీ ఎంత వినియోగం చేస్తుంది ఎలా తెలుస్తుంది? పేదరికాన్ని హెడ్ కౌంట్ రేషియోలోకి పిలుస్తారు. ఎలా అంటే ఈ యొక్క వార్షిక ఆదాయం కానివ్వండి, ఎంపీసీఈ కానివ్వండి లెక్కించి దానికంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో 7,000 కంటే తక్కువ ఉన్న తలలన్నీ లెక్కిస్తారు. ఎంత పేదరికమని రిపోర్ట్ ఇస్తుంది ఎన్ఎస్ఎస్. మరి ఈ రిపోర్ట్లో వాస్తవికత ఎక్కడ ఉంది? ఈ యొక్క రిపోర్ట్లో ప్రామాణికత ఎక్కడ ఉంది? ఈరోజు ప్రతి గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ అయితే ఉందో అక్కడ అఖిల భారత కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లోకి వచ్చి అన్నీ కూడా ఈ యొక్క పేదరిక నిర్మూలనలో భాగంగా ముందు పేదరికంలో లేని అర్హత లేని వారందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం చేపట్టి నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలని, ఆ ఫలాల్ని అందించినట్టయితే 2 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం నిర్మూలన జరిగిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అవసరమా? 20 ఎకరాల భూములు ఉన్నవాళ్ళు కూడా ఎన్ని రకాల అర్హతలు పొందుతున్నారు? మరి అదేవిధంగా ఎంతో సంపన్నులైన రాజకీయ నాయకులు కూడా ఈ బీపీఎల్ ప్రతిఫలాలు పొందుతున్నారు. ఓకే సార్, మరి నాతో మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన వీడియోస్ని మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కావాలంటే ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. ఇది భారతదేశంలో పేదరికం తగ్గకపోవడానికి కారణం. మరి చూద్దాం, యుఎన్ఓ యొక్క 2030 నాటికి భారతదేశంలో ఏ రూపంలో కూడా పేదరికం లేకుండా ఉంటుందా, లేదా మల్టీ పావర్టీ డైమెన్షన్ ఇండెక్స్ ప్రకారం ఆ యొక్క సగం పేదరికాన్ని తగ్గించగలమా లేదా అనేది వేచి చూద్దాం. మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.